రైటిగా మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యారు. వైసీపీ నాయకులు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేరు అని అన్నారు. తన సొంత చెల్లికే జగన్ న్యాయం చేయలేదు, ఇంకా 5 కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని విమర్శించారు. పాజిటివ్గా చెప్పడం జరుగుతోంది. ఏమన్నా ఇష్యూస్ చెప్తే అవన్నీ కూడా తెలుసుకొని ఫ్యూచర్లో సార్ట్అవుట్ చేసే దిశలో వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కువ శాతము ప్రీవియస్ గవర్నమెంట్లో పెన్షన్స్ తీసేశారు. అవన్నీ చాలా వరకు ఎక్కువ పెన్షన్స్దే కంప్లైంట్ ఉందన్నమాట నా వరకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. ప్రీవియస్ గవర్నమెంట్లో కొన్ని కండిషన్స్ అవి పెట్టి తీసేశారు కాబట్టి అది ఇన్ ద ప్రాసెస్లో ఉంది. ఫ్యూచర్లో ఎట్లా సార్ట్అవుట్ చేసాలా, ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అన్నమాట. ఖచ్చితంగా చంద్రబాబు గారు దృష్టి ఉంది దీని మీద. త్వరలో మరి కొత్త అప్లికేషన్స్ తీసుకొని అవి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా చెప్పడం